బ్రేకింగ్ ని చూస్తున్నాం. హయాత్ నగర్ పిఎస్ పరిధి పెద్దంబర్పేటలో దొంగలు బీభత్సం సృష్టించారు. సదాశివ గేటెడ్ కమ్యూనిటీలో రెండిళ్లలో చోరీ చేశారు. సెంట్రల్ లాక్ ఉన్న డోర్లు బద్దలు కొట్టి చోరీకి పాల్పడ్డారు. 5 కేజీల వెండి, 35 గ్రాముల బంగారం, 60,000 నగదు, విలువైన చీరలను అపహరించారు. చోరీకి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్లను పరిశీలించారు. సీసీటీవీలో రికార్డైన ఫుటేజ్ ఆధారంగా దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దొంగల ప్రవర్తనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాలనీల్లో పోలీసులు గస్తీ పెంచాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని భద్రతా పరంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీని గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. ఈ హయాత్ నగర్ పిఎస్ పరిధిలో ఏదైతే ఉందో పెద్దంబరపేటలో దొంగలు బీభత్సం సృష్టించిన వార్తలు వస్తూ ఉన్నాయి. దాదాపుగా అదైతే డోర్లు బద్దలు కొట్టి మరి వెండి, బంగారం ఇవన్నీ నగదు దోచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అక్కడ తాజా అప్డేట్ ఏంది? ప్రజలైతే భయభ్రాంతులకు గురయ్యారు. దొంగతనానికి పాల్పడ్డారు అనేసరికి వీళ్ళు పెద్ద మొత్తంలోనే ఉన్నారు అని అయితే తెలుస్తోంది. అయితే ఇందులో ముఖ్యంగా 5 కేజీల వెండి అలాగే 35 గ్రాముల బంగారం, 60,000 నగదు, విలువైన చీరలు దొంగతనం చేసినట్టయితే తెలుస్తుంది. అయితే సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది ఈ పూర్తి డీటెయిల్స్ అంతా. అయితే దీనికి సంబంధించి అంటే సీసీ కెమెరాలని ఆధారం చేసుకుని పోలీసులు అయితే ప్రస్తుతం వారి కోసం వెతుకుతున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఫుల్ సెక్యూరిటీ ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో దొంగలు పడటం ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఎవరు విఫలమయ్యారు అన్న కోణంలో ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు వెతుకుతున్నారు. అయితే సెక్యూరిటీ ఆ టైంలో ఏం చేస్తున్నారు, సెక్యూరిటీ కూడా అసలు పట్టించుకున్నారా లేదా, అసలు సెక్యూరిటీ ఎంతమంది ఉన్నారు, ఆ కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తున్నారు. అయితే ఈ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఇప్పటికీ ఇది 4వసారి ఇలా దొంగతనాలు జరగడం. మరి ఇక్కడ ఏం జరిగింది, ఇంత ఫుల్ సెక్యూరిటీ ఉన్నా కూడా దొంగతనాలు ఎలా జరుగుతున్నాయి అన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే సర్చ్ చేస్తున్నారు. రహీం, ప్రస్తుతం అక్కడ ప్రజలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవ్వటం వల్ల దొంగలు దొంగతనం చేసి మొత్తం దాదాపు రికార్డ్ అయింది కాబట్టి పోలీసులు ఏమంటారు దీన్ని? ప్రస్తుతం పోలీసులు వారి కోసం వెతుకుతున్నారు. అండ్ ఇంకా ముఖ్యంగా ఎవరైతే అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా, అంటే చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు కూడా సర్చ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ ఫేస్లు ఏమైనా రికార్డ్ అయ్యాయా అని చెప్పేసి, అంటే రెగ్యులర్ గా వచ్చే దొంగలేనా ఇంకా వేరే ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో చూస్తున్నారు. ఎందుకంటే హై సెక్యూరిటీ ఉన్నాయి, అలాగే సెంట్రల్ లాక్ ఉన్న, అంటే దీని అంతటినీ ఛేదించి మరి లోపలికి వెళ్ళారు అని అంటే మరి వీళ్ళు పెద్ద ముఠానా అన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే సర్చ్ చేస్తున్నారు. రహీం, అయితే ముఖ్యంగా ఇలాంటి దొంగతనాలు కంటిన్యూస్ గా అవుతూనే ఉన్నాయి హైదరాబాద్ నగరం వ్యాప్తంగా. అండ్ ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తాము అని చెప్తూనే ఉన్నారు. కానీ ఇంకో పక్క ఇటు దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. మనం రీసెంట్ గా కూడా చూసాం, కూకట్పల్లి లాంటి ప్రాంతాల్లో కూడా దొంగతనాలు అయ్యాయి. అలా ఇలా ఫుల్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా ఈ దొంగతనాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వీటిపైన ఇంకా నిఘా ఏర్పాటు చేయాలి అన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు మాట్లాడుతున్నారు. రహీం, రైట్ హారిక, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.